బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గండిపేట మండలంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీఎం గారు మూసీ సుందరీకరణం గురించి మరొక స్కీమ్ తెచ్చారు. దయచేసి ఎందుకంటే మన గండిపేట మండల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. దయచేసి వాళ్ళు నష్టపోతున్నారు. ఈ మూసీ సుందరి గురించి 1 కిలోమీటర్ దూరము మరి ఆ స్థలాలు మరి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు వద్దు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మాకు రేపు ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మాకు ఎలక్షన్లలో నిలబడ్డోళ్లకు నష్టం జరుగుతుంది. దయచేసి మన పార్టీకి ఈ మూసీ సుందరీకరణము మానుకుంటే బాగుంటుంది. దయచేసి ఎందుకంటే మన పేద ప్రజలు మనకు దూరం అయిపోతుంటారు. దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు కస్తూరి నరేంద్రన్న గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి మన జ్ఞానేశ్వరన్న ముదిరాజు గారు మరి ఇతర పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చిన్నలు అందరూ మన సీఎం గారితో ఒప్పించే పని చేయాలి. దయచేసి ఈ సుందరీకరణము మానుకుంటే బాగుంటుంది. అదే 1000 కోట్లు ఈ సుందరీకరణం చేసే బదులు మరి గ్రామాలల్లో ఎందుకంటే అప్పటి సర్పంచులను అప్పటి డెవలప్మెంట్ చేశారు. దయచేసి మరి రోడ్లు వేయండి, డ్రైనేజీలు వేయండి, సీసీ రోడ్లు వేయండి, కాలనీలల్లో డెవలప్మెంట్ చేయండి. డ్రైనేజీలు లేక వాళ్ళు అవస్థలు పడుతున్నారు. సీసీ రోడ్లు లేవు. మరి మన మెయిన్ రోడ్ల మీద రోజుకు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి ఎందుకంటే స్పీడ్ బ్రేకులు వేయండి. మధ్యలో అక్కడక్కడ మన పెట్రోల్ పంప్ బండ్లు కూడా మన గ్రామంలో ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి ఆ రోడ్లు స్పీడ్ బ్రేకులు వేస్తే కొన్ని యాక్సిడెంట్లు జరగకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పెద్దలు ఇవన్నీ మానుకోవాలి. దయచేసి ఇవన్నీ స్పీడ్ బ్రేకులు వేస్తే బాగుంటుందన్న. మన దర్గా రోడ్లో కూడా మన పూర్ణ గార్డెన్ ముంగట మన బార్ ముంగట కూడా అది గుంత అలానే ఉంది, మట్టి పోశారు. దయచేసి దాని మీద కూడా ప్యాచ్ వర్క్లు అని చెప్పి మరి కమిషనర్ గారు కొంచెం వేశారు. దాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది. పెట్రోల్ పంప్ వరకు చేయాలి. ఇక్కడ మన ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్ చౌరస్తాలో ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి, ఎంతోమంది చనిపోయారు. ఒక ఐమాక్స్ లైట్ వేయాలని చెప్పి 2 సంవత్సరాల సంది కార్పొరేటర్లకు చెప్తే మరి వాళ్ళు పట్టించుకోలేదు. దయచేసి ఎందుకంటే ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. కాబట్టి దానికి ఒక ఐమాక్స్ లైట్ వేసి స్పీడ్ బ్రేక్లు వేసి ఓ సిగ్నల్ పెడితే ఎంతోమందికి న్యాయం చేసినట్టుంటుంది. దయచేసి ఇవన్నీ మంచి పనులు చేయండి. ఎందుకంటే ఈ మూసీ సుందరీకరణం చేసి తీసుకుపోయి మనకి ఇప్పుడు అవసరం లేదు ప్రజలకు. దయచేసి ఎందుకంటే ప్రతి గ్రామంలో చేయండి మనం. ఎందుకంటే ప్రతి గ్రామంలో మన పార్కు 5 ఎకరాలు ఒక్కొక్క గ్రామం గండిపేట మండలంలో రాజేంద్ర నియోజకవర్గంలో 5 ఎకరాలు పార్కు ప్రతి గ్రామంలో ఉండాలి. దయచేసి ఎందుకంటే మన పిల్లలు ఆడుకోవడానికి రేపు స్పోర్ట్స్ మనకు ఇంపార్టెంట్, మరి హాస్పిటల్స్ ఇంపార్టెంట్. ప్రతి మన మండలకు మన బండ్లగూడ కార్పొరేషన్కి ఒక హాస్పిటల్ చేయాలి. మరి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, కాలేజీలు లేవు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, ఇంటర్ కాలేజ్ లేదు గవర్నమెంట్ది. దయచేసి మన గండిపేట మండలంలో వేయాలి. మరి మన పేద ప్రజలకు మరి అప్పట్లో 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో ఇందిరమ్మ పట్టాలు మరి అలాంటివి ఇవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ లాంటి ఎవరెవరో కబ్జాలు అవుతున్నాయి. దయచేసి ప్రతి గ్రామంలో గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో 500 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి మరి అవే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇస్తున్నారు. 500 మందికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరు చొప్పున కట్టుకోవడానికి ఇస్తే బాగుంటుంది. దయచేసి మన పార్టీకి ఎప్పటికీ ఎన్నెంట ఉంటారు పేద ప్రజలు. దయచేసి ఎందుకంటే ముసలిళ్ళకు పింఛన్లు ఇవ్వాలి. ఎందుకంటే మన భర్త చనిపోయిన వాళ్ళకు కూడా ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే పింఛన్లు 2 సంవత్సరాలు అయిపోతుంది, 4000 రూపాయలు ఇస్తే బాగుంటుంది. దయచేసి ఎందుకంటే మన రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే రేషన్ కార్డులు ఇవ్వక ఎన్నో రోజులు అవుతుంది. 2 3 పిల్లలు ఉన్నారు మన గండిపేట మండలంలో పేద ప్రజలు. దయచేసి తెల్ల కార్డు రేషన్ కార్డు ఇచ్చి మరి అవిటితో పాటు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. మరి మన ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం అన్నారు, ఆ తులం బంగారం కూడా ఇవ్వాలి. 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వాలి. ఏదో కొంచెం ఇచ్చి తప్పుకునేది వద్దు. ఎందుకంటే మనము అవతల పార్టీ వాళ్ళకంటే మన కాంగ్రెస్ పార్టీ రుబాబు ఉండాలి. ఎందుకంటే అవతల పార్టీకి మనం చులకదనం ఉండొద్దు.
దయచేసి మన వైఎస్ గారు అప్పటి పాలన ఎలా ఉందో అలా చేసి చూపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఏందనేది తెలుస్తుంది పేద ప్రజలకు అందరికీ. దయచేసి ఇవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న. మరి మన కిస్మత్పూర్లో సాయిబాబా కాలనీలో బస్సు మరి ఓంనగర్ కాలనీలో వేశారు. మరి సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, దర్గా కాలేజ్ నిమాసార్ వరకు బస్సు వచ్చేది. దయచేసి ఆ బస్సు కూడా వేసి ఏర్పాటు చేయాలి దయచేసి. ఎందుకంటే ఈ 100 ఫీట్ల రోడ్డు మన కిస్మత్పూర్ నుంచి మన పెట్రోల్ పంప్ వరకు మన రాక్ చర్చి రోడ్లో ఉంది. దయచేసి ఆ రోడ్ని కూడా, ఎందుకంటే 50-60 ఫీట్లు వేసి మన మూసీ నుంచి మరి రోడ్డు 100 కాకపోతే 150 బైపాస్ రోడ్ లాగా చేస్తే బాగుంటుంది. మన గ్రామస్తులకు న్యాయం చేసినట్టు ఉంటుంది మన కాంగ్రెస్ పెద్దలు. మన్యం ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పేదలను మాత్రం మర్చిపోద్దన్న. అవతల పార్టీ వాళ్ళకి సంధి వద్దు. మన్యం ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్.